ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుర్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శివాయ గురవే నమః. గురుగారు, జూన్ 2 నుంచి గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఏ రాశుల వాళ్ళకి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వాళ్ళకి అంటే ఇబ్బందులు కలుగుతాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాల్ని మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా? చాలా చక్కటి విషయాన్ని అడుగుతున్నారమ్మా. ఇది 10 మందికి తెలియజేయగలిగితే వారికి ఉన్నటువంటి అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలక్కపోయినా ఆ యొక్క భావనతో కూడినటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. మన మనసులో ప్రశాంతత ఉంటే అష్టైశ్వర్యాలు కూడా అవసరం లేదమ్మా. ఆ ప్రశాంతత ఎక్కడ కోల్పోతున్నారంటే సౌఖ్యత లేక. సౌఖ్యత అంటే మన నిత్య జీవితంలో అయితే మనకి 10 రూపాయలతో జీవితం వెళ్ళిపోతుంది. నార్మల్గా చెబుతున్నాం, 10 రూపాయలతో సరిపోతుంది. కానీ మనకున్నటువంటి అవసరాలు ఎట్లా అయిపోయినాయి అంటే తలకు మించిన భారం అయిపోయినాయి. అన్నిటికీ ధనంతోనే ముడిపడి ఉంది. మనం వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా సెల్ ఫోన్స్ కావాలి, వేరే దగ్గరికి వెళ్ళాలన్నా కారో బండో ఉండాలి, అవునా? ట్రావెలింగ్, ఆరోగ్యం బాగాలేకపోయినా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ధనమే. అంటే ఇట్లా మనం చదువుకోవాలన్నా లేకపోతే ఒక వాహనం కొనాలన్నా కోరికలు, ముఖ్యంగా కోరికలతో కూడినటువంటి అనుసంధానమైనటువంటి జీవన ఈ ప్రక్రియలో మనకి కావలసిన ధనం కన్నా 1000 రెట్లు ఉంటే కానీ మనకి తృప్తి దొరకట్లా. అప్పుడు కూడా తృప్తి దొరకదు. ఎందుకు దొరకదమ్మా? ఆ 10 రూపాయలు మనం కష్టపడి సొమ్ము, ఆ 1000 రూపాయలు ఎక్కడి నుంచి తెస్తున్నాం? అప్పు తెస్తున్నాం. ఇక మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? మన దగ్గర ఫోన్లు ఉంటాయి, ఐఫోన్లు ఉంటాయి, ఆడి కార్లు ఉంటాయి, విల్లాస్ ఉంటాయి. నేను చెప్తున్నాను, అందరికీ తెలిసిన విషయమే. వ్యాపారం చేస్తారు, వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలంటే కోట్లు తెస్తారు, కానీ మనశ్శాంతి మాత్రం వాళ్ళ దగ్గర ఉండదు. దాన్నే అష్టైశ్వర్యాలు. చూసే వాళ్ళకి ఏంటంటే సామాన్యులకి వాళ్ళ దగ్గర ఇన్ని ఉన్నాయి, మనకు కూడా వస్తే బాగుంటుందని. మనం ఇంకా చక్కగా ఒడ్డు మీద ఉన్నాము, తెల్లారు లేస్తే దేవాలయానికి వెళ్తాము, మాట్లాడితే అవతల వాళ్ళతో హ్యాపీగా మాట్లాడుకుంటాము, ఉన్నదాంతో ఇంత తిని పడుకుంటాము, ప్రశాంతంగా ఉంటుంది మన జీవితాలు నార్మల్ వాళ్ళవి. అవి చూసినప్పుడు మాత్రం మనలో కోరికలు కలిగి చెయ్యరానటువంటి అపరాధాలు చేస్తున్నారు, అప్పులు చేస్తున్నారు, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి ఏంటంటే పెద్ద వాళ్ళు సహకరిస్తారు, చిన్న వాళ్ళకి ఎవరూ సహకరించరు, ఈశ్వరుడు తప్ప, అమ్మవారు తప్ప. కాబట్టి మనకి అలాంటి కోరికల ద్వారా కలిగేటటువంటి ధనాన్ని ఇవ్వాలి అంటే ఈ గురుడే ధనకారకుడు. ఆయన ఇస్తేనే మనకి అనుకూలం. మరి ఇప్పటివరకు ఆయన శత్రు రాశిలో, మిథున రాశిలో చాలా ఇబ్బందులు పడి చాలామంది రాశుల వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు చాలామంది. ఎందుకంటే అమ్మ, గురుడు ఈ సంవత్సరం అంతా అతిచారత్వ దోషాన్ని పొంది ఉన్నాడు. ముందుకి వెనక్కి ముందుకి వెళ్ళకూడని రాశుల్లోకి వెళ్ళటం, ఒక రాశిని ఒక సంవత్సరంలోనే ఈ మహానుభావుడు దాటితే అది సరైనటువంటి పొజిషన్ గురుడికి. కానీ ఆయన అట్లా దాటట్లేదు. ముందుకు వచ్చాడు, నవంబర్లో మళ్ళీ ముందుకెళ్తాడు. నవంబర్ 1 నుంచి అక్టోబర్ 31 నుంచి మళ్ళీ జనవరి 24న మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు. వచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడు కర్కాటకంలోకి వచ్చి ముందుకెళ్తుంటాడు అక్టోబర్ 30 వరకు. వెళ్ళి అక్టోబర్ 31 జంప్ అయిపోతాడు. అసలు వెళ్ళకూడదు స్థానంలోకి. ఆయన జంప్ అయిపోయి సింహరాశిలోకి వెళ్తాడు. సింహరాశిలోకి వెళ్ళి అక్కడ ఏమన్నా పరిపూర్ణంగా 1 ఇయర్ ఉంటాడా? జనవరి 24కి మళ్ళీ వక్రించి వెనక్కి వస్తాడు. వచ్చి జూన్లో మళ్ళీ ముందుకెళ్తాడు. అది మనకి లెక్క. వచ్చే జూలై నుంచి మనకి లెక్క వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నైనా అనుకోండి, ఆర్థికపరమైనటువంటి ఫ్లక్చువేషన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. దాన్ని ఆర్థిక మాంద్యము. అమ్మ, సరైనటువంటి రూట్లో ఎవరు ప్రయాణం చేసినా హ్యాపీగానే ఉంటుంది. అంతటి ధనాన్ని, అంతటి ఐశ్వర్యాలని, అంతటి సౌఖ్యాన్ని కలుగజేసేటటువంటి గురుడు సవ్యంగా ఆయన లేక అతిచారత్వ దోషాన్ని పొందితే, గురువుకే దోషం పడితే మరి భూమి మీద డబ్బును నమ్ముకున్న మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా? ఆర్థిక మాంద్యము. అది ఏ రకంగానే రాయండి, రేట్లు పెరగటం వల్ల కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు పోవడం ద్వారా, ఉద్యోగాలు లేక, మనకు ఉన్నటువంటి అప్పుల వలన కావచ్చు. మొత్తం రేట్లు పెరిగితే ఏమవుతుందమ్మా? ఆర్థిక మాంద్యము ఏర్పడుతుంది. దానికి కారణమే గురుడు యొక్క అతిచారత్వ దోషం. మరి ఈ చారత్వ దోషం మేషాది మీనరాశి మనం సామాన్యులం కదమ్మా. మనకి కోట్ల అవసరంలే. నిత్య జీవితంలో మనకంటూ మన డబ్బులు మనకు వస్తే చాలు, అప్పుల బాధలు తొలగిపోతే చాలని కోరుకుంటూ ఉంటాం. మరి మేషాది మీనరాశి పర్యంతం ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ గురువు యొక్క అనుకూలత చాలా బాగుంటుందమ్మా.
దాంట్లో ఇంకో విషయం చెబుతున్నానండి. మనం తెలుసుకోవడం గోచారాన్ని తెలుసుకునేటప్పుడు కన్నమ్మా ఇవి వినంగానే ఎగిరి గంతేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే పలానా గురువులందరూ ఒకే మాట చెప్తున్నారు కదా, చక్కగా మా రాశుల వారికి విపరీతమైనటువంటి ధనము లభిస్తోంది, కళ్యాణం అయిపోతుందని. మరి కొంతమంది నిరుత్సాహపడే వాళ్ళు ఉంటారు. ఒక 2-3 నెలలు చూస్తారు, గురువుగారు చెప్పారు మాకేమో మంచి జరగట్లేదు, ఆయనేమో ఇంకేముంది అదన్నారు ఇదన్నారు, గురువులందరూ అదే చెప్పారని చెప్తూ ఉంటారు కదమ్మా. అందరూ చెప్పారు మాకేంటంటే ఇట్లాగే ఉంది మా పరిస్థితి, ఇంకా కిందకి దిగజారిపోయామంటారు. కాబట్టి గోచార ఫలితాలను విని జాగ్రత్త పడటమే కానీ అసలైనటువంటి జ్యోతిష్యము, మీ జాతకము చక్రము అని ఉంటుంది పుట్టినప్పుడు, ఆ జాతక పర్యవేక్షణ చూసుకుంటూ మీ జాతకంలో మీ లగ్నం ఏంటి, ఇప్పుడు నడుస్తున్నటువంటి దశలేంటి, అంతర్దశలేంటి, విదశలేంటి, అసలు మీరు అనుకున్నటువంటి సిచ్యువేషన్కి ఈ గురుడికి సంబంధం ఉందా మీ జాతకంలో. మీ జాతకంలో ఇదే గురుడు ఏదైనా పాపస్థానానికి అధిపతి అయి పాప నక్షత్రాల్లో ఉండి లగ్నానికి పాపస్థానంలో ఉంటే సిస్టమ్ అనేటటువంటిది మీకు నెగిటివ్గా ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఫలానా రాశి వారికి అత్యంత శుభం చెబుతాను కదా, జాతకంలో ఈయన గనక వేరే నెగిటివ్ సెన్స్లో ఉన్నట్లయితే మీకు ఇవన్నీ అబద్ధాలు అయిపోతాయి. కాకపోతే వినండి, పూర్తిగా ఆయన 100% దోషం చేయడమ్మా, కొంతైనా ఆయన ఇవ్వాల్సింది ఆయన ఇస్తాడు. మరి ధనాన్ని ఆయన తప్ప ఇంకెవరిస్తారు? కాబట్టి విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే మీ జాతక పర్యవేక్షణ మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది, మిమ్మల్ని నడిపిస్తుంది. గోచారం అనేటటువంటిది జన్మజాతకం గోచారాన్ని నడిపిస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. గోచారం అనేటటువంటిది మానసిక భావనలకి అద్దం లాంటిది. జన్మజాతకం అనేటటువంటిది మనమేంటో మనం తెలుసుకోవడానికి అది అద్దం కూడా కాదు, అసలైనటువంటిది. కాబట్టి ఈ విధంగా మీరు అడిగినటువంటి ప్రశ్నకి కనుక అమ్మ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మిథున రాశి వారికి అత్యంత శుభయోగదాయకము ఈ గురుడు యొక్క సంచారత్వము అక్టోబర్ 30 వరకు. ఈ 4 నెలలు కూడా విశేషమైనటువంటి ధనప్రాప్తి. వాళ్ళు ఏదైతే మాట్లాడతారో, అంటే నోరు జారకూడదు, మాట్లాడాలి. నోరు జారితే సమస్యలు వస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఎలా పెరుగుతాయో నోరు జారితే ఏమొస్తుందమ్మా? నోరు జారటం అంటే అర్థం ఏంటి? ఒక రకమైనటువంటి కోపము, ఆవేశం వల్ల నోరు జారుతారు. దానివల్ల కుటుంబంలో విద్వేషాలు రావచ్చు, గుర్తుపెట్టుకోవాలి. అందుకని నేనేమంటున్నానంటే, సరే మనకి నేను ఒరిజినల్ జాతకాలు చూసి అదే పోకడలో ఉంటాను. మిథున రాశి వారికి అఖండమైనటువంటి అష్టైశ్వర్య సంపద. వాళ్ళు ఏది మాట్లాడితే దానికి రివర్స్గా చక్కటి ధనము వీరికి బ్యాంక్ అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఆకర్షణ బాగా పెరుగుతుంది. వ్యాపారంలో వీరు ఆలోచించేటటువంటి తీరు మాట రూపకంగా ఆచరణలో విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగజేస్తుంది. సంఘంలో వీరికంటూ కీర్తి ప్రతిష్టలు అమోఘంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి ఉద్యోగం గురించి ఎవరైతే కోరికలు కనున్నారో, ఎవరైతే ప్రయత్నాలు బాగా చేసి అలసిపోయాము అన్నటువంటి వాళ్ళకి ఈ 4 నెలల్లో తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అతి కష్టం మీద కొంత ధనాన్ని ఖర్చు పెట్టో, లేకపోతే ఒకరి యొక్క సహాయాన్ని అర్థించో, స్నేహితుల వలనో, లేకపోతే అయిన వాళ్ళ వలనో, ఎవరో ఒకరి వలన కష్టపడైతే ఉద్యోగం అయితే తప్పకుండా గురుడు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఆకస్మికంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ పెరగడం ద్వారాను, ఆకస్మికంగా తల్లిగారు కానీ తండ్రి గారి వలన యొక్క ఆస్తులు ఉంటాయి కదా, పూర్వార్జిత ఆస్తులు, అవి కలిసి రావడం ద్వారా విశేషమైనటువంటి ఆస్తి, అంటే ధనము చక్కగా కలిసి వీరేదైనా కొత్త ఆస్తులని కొనటము, గృహము యొక్క అభివృద్ధి పెంచుకోవటము, వాహన యోగము, ధనయోగము మిథున రాశి వారికి సంప్రాప్తిగా కలుగుతోంది. ఏమో ఇంతవరకు ఇది ఒకటి ఉంది. కీర్తి మాత్రం బాగా అమోఘంగా దేశ విదేశాలకు పెరిగే అవకాశం మిథున రాశి. సరే, అందరికీ ఉంటుందా అంటే అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం, తర్వాత విషయం తర్వాత. ఇంకొకటమ్మ కన్యారాశి, అంటే అత్యుత్తంగా బాగున్నటువంటి గురుడు మారకం వలన, ఆయన మారటం వలన ఎవరికైతే బాగుంటుందో ముందు దాని గురించి చర్చించుకున్నాం. కన్యారాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి ఈ గురుడు వలన, ఉచ్చస్థిత గురుడు వలన విద్యార్థులకి అఖండమైనటువంటి యోగంగా చెప్పుకోవాలి. విద్యార్థులు ఎవరైతే విదేశాలకి వెళ్ళాలని ఆలోచనలో ఉన్నారో, ఎవరైతే వెళ్ళాలని చెప్పి ఎగ్జామ్స్ రాసి అవన్నీ ఫెయిల్ అయిపోయి, అంటే విదేశాలకు వెళ్ళటానికి ఉన్నతమైనటువంటి విద్యకి ఎన్నో ఇబ్బందులు కలిగి ఉంటాయి కదా, అవన్నీ వెళ్ళిపోయి చక్కగా ఆయన విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా కల్పించటానికి, ఆ కోరిక నెరవేర్చడానికి ఈ యొక్క గురుడు లాభంలోకి వచ్చిన దగ్గర నుంచి 4 నెలల కాలంలో వాళ్ళకి ఆ యోగం కలుగుతోంది. కన్యారాశి వారికి అత్యంత విద్యా లాభయోగము, విదేశీ యానయోగము కలుగుతోంది.
సంకల్పము ఏదైతే అనుకుంటారో ఆ సంకల్ప సిద్ధి కలుగుతోంది. అన్నదమ్ముల మధ్య గృహపరమైనటువంటి మాత్రార్జితము పిత్రార్జితము పరంగా ఏదైనా సరే కోర్టు సమస్యలు అయితే లాయర్లతో పని కాక ఇబ్బందులు పడుతూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు దూరంగా ఉన్నారో వారందరూ కూడా కలుసుకొని విశేషమైనటువంటి గృహయోగాన్ని ఉన్నవి అమ్మేసుకొని పంచుకునే యోగం కలుగుతోంది వీళ్ళకి. ఎవరికి? కన్యారాశి వారికి. ముఖ్యంగా వివాహ యోగము. ఈ గురుడు యొక్క దృష్టి కన్యారాశి వారికి సప్తమ స్థానంలో ఇప్పటి వరకు శని ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు ఇంకా సంవత్సరం. శనిని కూడా కంట్రోల్ చేసే శక్తి గురుడు యొక్క దృష్టికి ఉంది. కాబట్టి వివాహ యోగము, అట్లాగే సంతాన యోగము. ఎవరైనా పెట్టుబడి పెట్టి షేర్స్లో స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుంటారు కదా, అవన్నీ కూడా చక్కగా వీరు డ్రా చేసుకునేటటువంటి అత్యంత శుభయోగకరము. దాని ద్వారా ఉన్నతమైనటువంటి వాహన యోగము, ఉన్నతమైనటువంటి గృహయోగము. కొంతమందికి అయితే పెళ్ళిళ్ళు కూడా అలా అయిపోవడానికి, ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయ్యే అవకాశం కన్యారాశి వారికి కలుగుతోంది. అంటే ఈయన లాభస్థానంలో ఉండి వీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే కార్యదీక్షతో కార్యసిద్ధి కావాలనుకుంటారో అవన్నీ అలా సజావుగా చేసేటటువంటి శక్తి ఎవరికి ఉందంటే గురు భగవానుడికి ఉంది. కాబట్టి కన్యారాశి వారికి సేఫ్ జోన్లో ఈ 4 నెలలు ఉండొచ్చు. నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానము కోణస్థానంలో ఈ గురుడు యొక్క విశేషమైనటువంటి దృష్టి వీరి రాశి మీద పడుతోంది. అట్లాగే 5వ స్థానం మీద పడుతుంది. కాబట్టి ద్వితీయ సంతాన యోగం. కొంతమందికి ఒక సంతానం కలుగుతుంది, ద్వితీయ సంతానం. కొంతమందికి మొదటి సంతానమే ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఈయన యొక్క దృష్టి పడటం ద్వారా శనిచ్చే ఫలితాలు కొంతవరకు తగ్గి గురుడిచ్చే ఫలితాల వలన సంతాన యోగము ఏదైతే కోరుకుంటారో ఆ యోగం కలగడానికి అవకాశం ఉంది. అట్లాగే ఉద్యోగాదుల్లో కొంచెం వెసులుబాట్లు లేక కొంతమంది రిజైన్ వాళ్ళంతటా వాళ్ళు చేసేయచ్చు, వ్యాపారం గురించనో లేకపోతే ఇల్లు మారుతున్నామనో, లేకపోతే ఉద్యోగంలో సరైనటువంటి స్టామినా లేక వీళ్ళని అవమానాలు పడుతున్నప్పుడు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పుడు ఇది కాదు వేరే ఉద్యోగం ఎదుర్కొందామని కాస్త 4 నెలలు రెస్ట్ తీసుకుందాం, లేకపోతే ఉన్నటువంటి ధనాన్ని వీళ్ళు మానేస్తే కొంత డబ్బు వస్తుంది, ఈ డబ్బుతో కాస్త ఎంజాయ్ చేద్దాము లైఫ్ని, తర్వాత మళ్ళీ ఎత్తుక్కుందాం. ఇవన్నీ కూడా గురుడు ఆలోచనలు ఇచ్చి ఉన్న ఉద్యోగాన్ని తీసేటటువంటి శక్తి వృశ్చిక రాశి వారికి ఇస్తాడు. ఆనందాలని, భోగలాలసని, భాగ్యాన్ని, విశేషమైనటువంటి సంతానపరమైనటువంటి లాభాదుల్ని, సంతానపరంగా ధనాన్ని ఇవ్వచ్చు, సంతానాన్ని ఇవ్వచ్చు, విశేషమైనటువంటి గృహ మార్పిడి యోగాన్ని ఇవ్వడానికి ఈ యొక్క సిచ్యువేషన్స్ బాగా ఉపయోగపడతాయి వృశ్చిక రాశి వారికి. కాబట్టి వృశ్చిక రాశి వారికి అయితే చాలా అత్యద్భుతంగా ఉందని చెప్పాలమ్మ. కోణస్థానగతుడైనటువంటి ఈ యొక్క గురుడు ఉచ్చస్థాన స్థితి కోణస్థానం మీద పడుతుంది. కాబట్టి విదేశీయాన ప్రయాణం వలన కూడా వీరికి యోగం కలుగుతుంది. ఆధ్యాత్మికతతో కూడినటువంటి నదీ స్నానాలు చేస్తారు, దేవాలయ దర్శనాలు చేస్తారు. కొంచెం జాగ్రత్త వహించండి. ఉన్నట్టుండి ఆలోచన కలగటం, పరిగెత్తడం, అక్కడ దేవాలయం ఉంది ఇక్కడ ఏదో స్నానాలు చేస్తే మంచిదని, అవన్నీ కూడా గురుడు వీళ్ళకి తన యొక్క కిరణాలతో వీళ్ళని అట్లా చేసి వీళ్ళకున్న పాప దోషాలన్నీ నివృత్తి చేస్తున్నాడు వృశ్చిక రాశి వారికి. దానివల్ల మంచి విశేషమైనటువంటి యోగము కాలముగా వీళ్ళకి పరిభ్రమిస్తోంది. నెక్స్ట్ ఇక మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఈ గురుడు యొక్క ఉచ్చస్థాన స్థితి వీరికి ఉన్నటువంటి అప్పులు తీర్చేటటువంటి ఆ యోగకాలంగా చెప్పుకోవచ్చమ్మా. అంటే సంకల్పం ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆల్రెడీ అనుకుంటున్నారు అప్పులు బాగా తట్టుకోలేక వస్తున్నాను రా బాబు, ఎప్పుడు అప్పులు అయిపోతాయని చెప్పి బాధపడుతున్న వాళ్ళు అప్పులు తీర్చడానికి విశేషమైనటువంటి రాజయోగ మార్గము ఈ యొక్క గురుడు యొక్క సప్తమ స్థాన స్థితి. దీనివల్ల ఏంటంటే వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. ఏదో ఒక వ్యాపారం పెట్టి అప్పు తీర్చేయాలి అని, దానికి యోగకాలము. కొంతమందికి సంఘంలో విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, విదేశాలలో వీరికంటూ ఒక స్టామినా, వీరికంటూ ఒక విదేశీ పరమైనటువంటి గుర్తింపు లభించటం, వీరు చేసినటువంటి సేవలకి ఆధ్యాత్మిక వీరికి ఉన్నటువంటి చింతనకి కీర్తి సన్మానాదులు కలగటము, ఇట్లా సంఘంలో వీరికంటూ ఒక సముచిత స్థానము కలుగుతోంది ఈ యొక్క మకర రాశి వారికి. కొంతమందికి వివాహం అలా అయిపోతుంది, వివాహ యోగంగా చెప్పుకోవచ్చు. సప్తమంలో ఉన్నటువంటి గురుడు ఉచ్చస్థాన స్థితిగతుడై సంకల్పించి కొంతమంది సంబంధాలు మొన్నటిదాకా ముందుకొచ్చి వీళ్ళకి వెళ్ళిపోయి, లేకపోతే బంధువులు చెడగొట్టిన వాళ్ళు, అయిన వాళ్ళు చెడగొట్టిన వాళ్ళు, లేకపోతే ప్రయాణాల్లో ఉండి కూడా కొంతమంది ప్రమాదాలు జరిగి అట్లా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కసారి వాళ్ళంతటే వాళ్ళు ఫోన్లు చేయటము, కొంతమంది విదేశీపరమైనటువంటి సంబంధాలు రావటము, ఆశించినటువంటి ఫలితాల కన్నా ఇంకా ఎక్కువ ఫలితాలు వచ్చి మంచి సంబంధాలు కుదిరి సెట్టే అవకాశం మకర రాశి వారికి కలుగుతోంది. కాబట్టి భార్యాభర్తలు కూడా చాలా అన్యోన్యంగా ఉండటానికి పూర్వంలో చేసినటువంటి పాపాలు లేకపోతే పూర్వంలో చేసుకున్నటువంటి కొన్ని దోషాలు ఉంటాయి, ఇవన్నీ కూడా పోగొట్టుకునేటటువంటి పరిస్థితి భార్యాభర్తలకి అత్యుత్తమైనటువంటి యోగం కలుగుతోంది, లాభసిద్ధి కలుగుతోంది ఈ యొక్క మకర రాశి వారికి. ఇక మీనరాశి.
ఈ మీనరాశికి అధిపతి గురుడు. ఆయన వెళ్ళి కోణస్థానంలో మంచి క్షేత్రంలో కర్కాటక రాశిలో ఉండి వీరికి ఎక్కువగా సుపుత్రికా యోగం కలగడానికి అవకాశం ఉంటుందమ్మా. సరే జన్మజాతకంలో ఇంకేదైనా యోగాలు ఉంటే మనం చెప్పలేం కానీ అది స్త్రీ రాశి కాబట్టి సుపుత్రికా యోగం కలగడానికి మీనరాశి వారికి సత్సంతాన యోగ భాగ్యము, తండ్రి గారి యొక్క ఆస్తి కలవటము, అట్లాగే అనుకున్న కార్యలాభ సిద్ధి కలగటము, ఉద్యోగంలో మార్పు లేకపోతే స్థిర ఉద్యోగ ప్రాప్తి. కొంతమంది ఈ కాంట్రాక్ట్ దీంట్లో ఉండి ఉద్యోగం స్థిరపడిపోతామో లేదో అసలు మళ్ళీ మారుస్తారేమో అనుకుంటారు కదా, వారందరికీ కూడా స్థిర ఉద్యోగం కలగటానికి వీరికి ఉన్నటువంటి దైవానుగ్రహం చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. కొంతమందికి అయితే ఉద్యోగాలు పోతాయి మీనరాశి వారికి, కొంతమందికి ఉద్యోగాలు పోయి వ్యాపారం యోగించాలి, లేకపోతే వీరికి ఉన్నటువంటి ధనాన్ని ఇంప్రూవ్ చేసుకునేటటువంటి ఆలోచనలు చేస్తారు. ఖాళీ ఉద్యోగం పోయినా వారు మంచి స్థాయిలో ఉంటారని చెప్తారు. పోగొట్టుకుంటారు కావాలని కూడా కొంతమందికి ఆల్రెడీ పోతుంది వ్యాపారం అంటే ఏం లేదమ్మా, మనం ఏదో షాపులు అవన్నీ కాదు. వీరికి అపరిమితమైనటువంటి నాలెడ్జ్ ఇస్తూ ఉంటాడు. వీరికి ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువ పెరిగిపోయి ఇక్కడ పెట్టుబడి పెట్టడం, లేకపోతే మ్యాచెస్లో పెట్టుబడి పెట్టడం, లేకపోతే షేర్స్లో పెట్టుబడి, అంటే ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్ళిపోయి దాంతో 10 రూపాయలని 20 రూపాయలు చేయాలనే ఆలోచనలు పెరుగుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది. ఇవన్నీ శుభసూచికాలే కాదనట్లేదు. కాకపోతే కొంచెం జన్మజాతకాన్ని కూడా చూసుకొని పెట్టుకోవాలి. గురువుగారు చెప్పారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఉన్న 10 రూపాయలని అటు ఇటు పెట్టేస్తే రేపటి రోజు 4 నెలల గిర్రం తిరిగితే ఆయన ఎక్కడో కొడతాడు, మళ్ళీ అప్పులు పాలవుతారు. చాలా జాగ్రత్తగా మూమెంట్ చేసుకోవాలమ్మా. అయితే మీరు చెప్పిన 12 రాశుల్లో మిథున రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మిథునము, కన్య, వృశ్చికము, మకరము, మీనము, ఈ 5 రాశుల వారికి చాలా విశేషమైనటువంటి గురుగ్రహ బలము అమితంగా లభిస్తోంది. అన్లిమిటెడ్ హ్యాపీగా వారి యొక్క జీవితంలో కొన్ని సెటిల్మెంట్స్ జరిగిపోతాయి అంతే. విశేషమైన ధనాదాయాలు, విశేషమైనటువంటి సౌఖ్యాదులు, లాభాదులు అన్నీ జరుగుతాయమ్మా. అయితే గురుగారు, ఈ గురుగ్రహం మారడం వల్ల ఇప్పుడు మీరు అనుకూలంగా ఉన్న రాశులు చెప్పారు, ఇబ్బందులు పడే రాశుల గురించి కూడా తెలియజేస్తే మా ప్రేక్షకులు ఆ రాశులు వాళ్ళు జాగ్రత్త పట్టడానికి ఉంటుంది. తప్పకుండానమ్మా, తర్వాత దీనికి సంబంధించిన చిన్న పరిహారం చెబుతాను, అది ఆచరించినా కూడా వారికి అది సమస్య పోతుంది. మేషరాశి వీరికి పెద్దగా మధ్యస్థం అని చెప్పుకోవచ్చు, పెద్దగా నెగిటివ్ ఆపరేట్స్ ఉండదు. ఎందుకంటే కొంచెం సౌఖ్యహీనత తగ్గుతుంది, గృహంలో కొంచెం అలజడులు ఉంటాయి, తల్లిదండ్రుల ఆస్తుల పరంగా కొంచెం సమస్యలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి కాస్త విద్యలో ఆసక్తి తగ్గటము, కొంతమందికి విద్యలో ఉన్నతమైనటువంటి విదేశీయాన యోగం కలగడానికి అవకాశం ఉంటుంది, ఇంటికి దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లాగే మేషరాశి వారికి ఎవరైనా ప్రేమించుకున్న వాళ్ళు ఉంటే అగాధం కలుగుతుంది, తల్లి ఒప్పుకోకపోవటము, వివాహం చేసుకోవాలని చాలా మంకుపట్టుతూ ఉంటారు, కానీ వివాహం జరగకపోవడానికి గురుడు కాస్త ప్రతికూలమైన స్థానంలో ఉన్నట్టుగా భావించాలి ప్రేమించుకున్న వాళ్ళకి. కానీ కొంతమందికి ఏంటంటే అనుకూలతల వలన వివాహం అవ్వటానికి చాలా వరకు ప్రోద్బలం కలుగుతుందమ్మా. కాబట్టి ఏదైనా అభీష్టాలు నెరవేరటానికి అనుకున్న అభీష్టాలు అలా దగ్గర దాకా వెళ్ళి ఆగిపోతాయి. అయిపోతుంది అనుకుంటారు, ప్రశాంతంగా ఇలా కూర్చునే లోపల అది ఆగిపోతుంది, ఎప్పుడు అయిపోతుందో తెలియదు. సందిగ్ధావస్థలో ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి గురుడు ఆ అవస్థలో పడేస్తాడు. అనుకున్న అభీష్టాలు తొందరగా నెరవేరవు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కలగటానికి ఈ మేషరాశి వారికి గురువు అనేటటువంటి వాడు స్థానం సరిగ్గా లేదు. అట్లానే భయపడాల్సింది లేదు, చెప్పా కదా, సౌఖ్యము కోల్పోతారు కొంతవరకు. సరే, ఇక వృషభ రాశి వీరికి ప్రయాణాల యందు ఎక్కువగా ఆసక్తి కలుగుతూ ఉంటుంది. లేకపోతే ఉన్నటువంటి ఆస్తుల్ని ఎప్పుడు అమ్ముదామా, లేకపోతే ఉన్నటువంటి గృహంలో ఎప్పుడు మారే అవకాశాలు చాలామందికి ఉంటాయి. ఉద్యోగరీత్యా మారచ్చు, ఉద్యోగం పోయి మారచ్చు, లేకపోతే తల్లిదండ్రుల ఆస్తులు కలిసి వచ్చి ఆ అమ్మకాల్లో మంచి లాభం వచ్చి వేరే కొత్త ఇంటికి వెళ్ళచ్చు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ప్రయాణ కదలికలు కలుగుతాయి ఈ యొక్క గురుడు వలన. ముఖ్యంగా వృషభ రాశి వారికి అప్పుల పరమైనటువంటి ఆలోచనలు పెరగడానికి అవకాశం ఉంది. అప్పు చేయాలి, మనకున్నటువంటి ఉన్నట్టుండి ఆకస్మికంగా ఏదో సమస్య, లేకపోతే వీరికి బాగా పరిచయం ఉన్నటువంటి స్నేహితులు, అన్నదమ్ములకో ఎవరికో ఒకరికి డబ్బులు ఇప్పించాలని అనుకుంటారు. వాళ్ళు అడగటము, వీళ్ళు దానకరణంలాగా సంతకం చేయటము, నోటి మాట చెప్పడం వలన ఇరుక్కుపోతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, డబ్బులు ఇప్పించినా సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త, దస్తావేజుల సమయంలో. కాబట్టి ఈ సహాయ సహకారాల వలన వీళ్ళకి ఆర్థికపరమైనటువంటి అనారోగ్యం కలుగుతుంది. ఆర్థిక అనారోగ్యం కాదు, శరీర అనారోగ్యం కాదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు పెరగడానికి, అప్పుల సమస్యలు పెరిగిపోతాయి, జాగ్రత్త. ప్రయాణాలు అంటారు, ఇక వాళ్ళ ఇష్టం చేస్తూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు కొంతమందికి విదేశాలకు వెళ్ళటానికి చదువు రీత్యా ఈ పాస్పోర్ట్లు, వీసాలు ఉంటాయి కదమ్మా, ఉద్యోగరీత్యా, కానీ వీటికి చక్కటి అనుకూలత అయితే ఈ వృషభ రాశి వారికి కనిపిస్తోంది.
ఉద్యోగం మీద మంచి అనుకూలత కావాలి, నాకు ఉద్యోగం రావాలనే ఆలోచన వలన వీరు పరిగెత్తే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఉన్నంతలో వారికి కొంచెం ధైర్యము, సాహసము, తీసుకునేటటువంటి నిర్ణయాలు అకస్మాత్తుగా తీసుకున్న ఆలోచన చేయండి, పరిగెత్తకండి. నాకు ఈ ఆలోచన వచ్చింది, ఇది చేసేస్తాను అనుకుంటే ఒక్కోసారి ధన్మని జారి పడతారు. జలరాశిలో ఉన్నాడు గురుడు, కొంచెం ఆలోచనలు జాగ్రత్తగా చేయండి. నిర్ణయాలు చివరికి మీదే చేసుకోండి. లేనిపోని సమస్యలకు కూడా ఈ అష్టమాధిపతి కాబట్టి ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. అన్నదమ్ములతో కుటుంబంలో కొన్ని ఇబ్బందులు బెడిసికొట్టే అవకాశాలు ఉంటాయి, అంటే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ కర్కాటక రాశి, వీరికి ఆరోగ్యరీత్యా, ఉద్యోగరీత్యా, ప్రయాణాల రీత్యా కొన్ని సమస్యలు కంపల్సరీ వస్తాయి. తండ్రి యొక్క అనారోగ్య సమస్య కావచ్చు, లేకపోతే వీరికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, వీరు ఏ పని చేద్దామన్నా కూడా సౌఖ్యహీనత్వంగా ఉండటం, మానసికంగా నాకు ఎప్పుడు ఇదే దరిద్రము, నా బతికింతే అనేటటువంటి ఒక రకమైనటువంటి ఇబ్బందులు, విరక్తి కలుగుతుంది. దీని నుంచి మీ అంతటా మీరే కాపాడుకోండి. చివరిలో నేను పరిహారం చెబుతా, అది చేసుకుంటే 4 నెలలు కొంచెం ఆలోచనలు తగ్గుతాయి. నెక్స్ట్ 4 months తర్వాత మీదే రాజ్యం, కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సింహరాశి. సింహరాశి వారికి భయము, ఆందోళన, అట్లాగే సంతానం గురించి విపరీతమైన ఆలోచన వలన అనారోగ్యాలు కలగటం సింహరాశి వారికి. తెలియని భయం, ఎందుకో తెలియదు, ఏదో అప్పు చేసుంటారో, లేకపోతే గృహం కడదామని బిగిన్ చేసినా, లేకపోతే గృహం కడుతూ మనం ఎక్కడ మోసపోతున్నామో, లేకపోతే వాహనం కొందామని వెళ్ళినా కూడా ఈ వాహనానికి ఏమైనా ప్రమాదం జరిగితే ఏంటి, లేకపోతే ఇన్సూరెన్సులకి సంబంధించి ఇవే సమస్యలు వాళ్ళని చుట్టుముట్టేసి నిద్ర కూడా పోయేటప్పుడు బ్యాడ్ కలలు వచ్చే అవకాశాలు సింహరాశి వారికి ఉంటాయి. ఈ గురుడు 12లో ఉండటం ద్వారా అప్పుల బాధలు ఎక్కువ ఉంటాయి, సౌఖ్యహీనత కలుగుతుంది, తల్లిగారి యొక్క అనారోగ్యము, వీరికున్న ఏకాగ్రత లోపము కలిగే అవకాశం ఉంటుంది. వీరు పెట్టినటువంటి పెట్టుబడులు కొన్ని ఉంటాయి, షేర్స్లోనో, స్టాక్ ఎక్స్చేంజ్, అదే దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు కాస్త కుప్పగూలే అవకాశం ఉంటుంది. ధనహీనత కలుగుతుంది. ఆకస్మికంగా ప్రయాణాల యందు కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. కొంతమంది స్త్రీమూర్తులు గర్భదోషాన్ని కలిగి గర్భ విచ్ఛిన్నాలు కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే గురుడు సరిగ్గా లేకపోతే అట్లాగే ఉంటుందమ్మా. సింహరాశి వారికి ఇంకొక చిన్న విశేషం ఏంటంటే అమ్మ, వీరు ఎక్కువగా దేవాలయాలకి, లేకపోతే ఈ నదులు తవ్వేటప్పుడు, బావులకి, వీటికి గనక కొంత ధనాన్ని గనక వారు సంపాదించిన సొమ్ములో దానం చేస్తే కొన్ని ఈ జరిగే విషయాల యందు కొంత వారు తప్పించుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే సంతానానికి ఎవరికైనా సరే వీరికి సంబంధించి సింహరాశి వారికి ఇంట్లో శుభకార్యాలు జరిగితే ధనము అపరిమితంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అప్పు తీసుకొచ్చైనా పెట్టాలి. లేదా కొంతమందికి ఉద్యోగరీత్యా కొంత డబ్బు వస్తుంది కదా, ఏదో ప్రావిడెంట్ ఫండ్లో లేకపోతే వస్తాయి కదా, అవన్నీ కూడా శుభకార్యాల నిమిత్తమై, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో, పిల్లలు అడుగుతారని చెప్పి పిల్లలకి డబ్బులు ఇచ్చి ఆ విధంగా డబ్బులు ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంది. అప్పు చేసేటప్పుడు ఆలోచించండి, మళ్ళీ అప్పు తీర్చే అవకాశం ఉందో లేదో ఆలోచించుకోండి సింహరాశి వారు. ఇంకొకటమ్మా, మనకి ఇక తులారాశి, వీరికి కూడా మధ్యస్థంగా ఉంటుంది. వీరికి ఉద్యోగ ప్రాప్తి ఖాయము. కొంతమంది విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే అవకాశము, ఇక్కడ ఉద్యోగాలు రప్పించుకునే ప్రయత్నాలు చేయటము చాలా విశేషంగా ఉంటుంది. సంఘంలో వీరికి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది. తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా కొంత ధనము వ్యయము కలగటము. ఉద్యోగంలో కొంతమంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రీత్యా ప్రమోషన్లు రాక బాధపడుతూ నేను అనుకున్న పని జరగట్లేదని చెప్పి కొంతమంది ఈ తులారాశి వాళ్ళు బాధపడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆయన ఉన్న స్థానము, ఆయన చూస్తున్న స్థానం రీత్యా కంపల్సరీ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కొంతమంది విదేశాలకు వెళ్ళి ఉద్యోగాన్ని చేసే అవకాశం కలుగుతుంది. కానీ ప్రయాణం సమయంలో వీరు మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని సమస్యల వలన, ఏది భౌగోళిక ప్రపంచ సమస్యల వలన. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో ఎలా దాచుకోవాలో తెలియక డబ్బు వస్తుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది, బ్యాంకులో పడుతుంది, అది ఎట్లా మాయమైపోయిందో తెలియదు, వచ్చిందే తెలుస్తుంది, ఎలా ఖర్చు అయిందంటే చూసుకుంటే పెద్ద లిస్ట్ ఉంటుంది. అంత బాధలు కూడా వీరికి కలిగే అవకాశం ఉంటుంది. డబ్బును ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త. అప్పులు చేస్తే తీర్చలేరు, ఈ టైంలో అప్పులు చేయమాకండి. ఈ యొక్క తులారాశి వారు అప్పులు తీర్చే ప్రయత్నం మాత్రం చేస్తే అప్పులు తీర్చే అవకాశం ఉంటుందమ్మ. విద్య కోసం వీళ్ళు చేస్తారు కదా, ఉన్నత విద్యల కోసం అప్పు చేసే ప్రయత్నంలో మీరు చేసిన అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా తీర్చే శక్తి చాలామందికి కలుగుతోంది. ఉద్యోగం ద్వారా కావచ్చు, వ్యాపారం ద్వారా కావచ్చు. ఇంకొకటి ధనుస్సు రాశి. ఇక ధనుస్సు రాశి వారికి 8లో ఉన్నటువంటి గురువు అకస్మాత్తుగా కొంతమంది గృహ సంబంధిత ఆలోచనలు, గృహం కట్టుకోవాలి, గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలని చెప్పి కాస్త బ్యాంకులో అప్పు అడగటం, వాళ్ళు దాన్ని ఒప్పుకోకపోవటం,
దానికి వీరు మానసికంగా అవమానంగా ఫీల్ అవ్వటం, సౌఖ్యం కోల్పోవటం, ఇక మా జీవితం అంతా మేము అప్పులు ఇంతేనా, అంటే మేము అప్పు అడిగినా కూడా ఇవ్వట్లేదనే ఒక ఫీలింగ్ ఎక్కువైపోతూ ఉంటుంది. ముఖ్యంగా అమ్మ, తల్లి తండ్రి వీరికి సంబంధించినటువంటి ఆస్తులు ఉంటాయి కొంతమందికి, అవి వీరికి రావటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ అవకాశాలు వీరికి కలిగి దాని ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి కొన్ని అప్పుల బాధలు తీరడానికి కూడా ధనుస్సు రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. 8లో గురుడు ఉన్నాడు కదా అని చెప్పి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదమ్మా. కాకపోతే ప్రయాణాల సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది, లేకపోతే ప్రమాదాలు వారికి కలిగే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి విద్యలో ఆటంకాలు, ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకపోవడం వలన, లేకపోతే విదేశీయానాలకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఆ బ్యాంక్ వాళ్ళు సంతకాలు చేయాలి, ఎన్నో వీళ్ళ ఆస్తి పత్రాలు పెట్టాలి. ఈ ఆస్తి పత్రాలు పెట్టినప్పుడు ఇది మీకు సరిపోవు, కాబట్టి మీరు అనర్హులు విదేశీయానం వెళ్ళి చదువుకోవడానికని కొంతమంది ధనుసు రాశి వారికి ఆ యొక్క అవయోగం కలుగుతుంది. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఆకస్మిక సంఘటనలు వీరిని ఇబ్బందుల పాలు చేయడానికి, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఇబ్బందులు పెడతాయి. వీరి యొక్క మనసుని శివుడితో లింకు చేసి గట్టిగా ఉండాలి. ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఎక్కువగా దైవము, మోక్షము ఈ రెండింటి మీద జ్ఞానాన్ని అలవర్చుకుంటే, ఏ పుస్తకాలు చదువుకుంటే తప్ప వీళ్ళు బయటపడలేరు. లేకపోతే ప్రతిదీ ఎవరు మాట్లాడినా వీళ్ళకే అవమానంగా ఫీల్ అయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అవమానాన్ని ఆయన ఇస్తున్నా వీళ్ళు వదిలిపెట్టేసుకుంటే గట్టిగా నిలబడి ఉంటారు. నెక్స్ట్ కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఇందాక ఎవరైతే తులారాశి ఉన్నారో చక్కటి సేవకాస్థాన వృత్తి కలుగుతుంది, అంటే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగం ద్వారా వీరు ఏదైనా చేసినటువంటి అప్పులుంటే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కాస్త అనారోగ్య సమస్యలు కుటుంబ పరంగా కావచ్చు, లేకపోతే వారి అన్నగారి పరంగా కావచ్చు, కుంభరాశి వారికి లేకపోతే తల్లిగారి పరంగా కావచ్చు, అనారోగ్య సమస్యల వలన ఆర్థికంగా ధన నష్టం కలగడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చేవాళ్ళు చాలామంది కుంభరాశి వాళ్ళు ఉన్నారమ్మా. ఎందుకంటే ఆయన ఆ స్థానంలో ఉండటం, గృహపరమైన వాహనపరమైన అప్పులు తీర్చేటటువంటి సందర్భం కూడా మన ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే అవన్నీ తీర్చేస్తారుగా. కాబట్టి అనుకూలమైనటువంటి అవకాశాలు ఈ కుంభరాశి వారికి ఉన్నాయి. కానీ వీరికి ఉన్నటువంటి మాకు ఈ సౌఖ్యం కావాలి అని ఎవరైతే అప్పు జోలికి వెళ్ళారో ఆ అప్పు మాత్రము మళ్ళీ తీర్చడానికి ఇబ్బందులు పడతారు. కాబట్టి అప్పు చేయడానికి సాహసించకండి. ఇవ్వడానికి మీకు ఫోన్లు వస్తాయి, చాలామంది ఫోన్లు చేస్తారు, మీరు వెళ్తే అప్పు ఇచ్చడానికి రెడీగా ఉంటారు. మరి మీ బ్యాంకులో డబ్బులు పడాలంటే అప్పిస్తేనే కదా. కాబట్టి మిగతా గ్రహాల స్థితులు ఆల్రెడీ తెలుసు, మీ కుంభరాశి వారికి ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో. దానికి తోడు ఈ గురుడు కూడా వచ్చి 6వ స్థానంలో అంత మంచిది కాదు, గోచార రీత్యా మంచిది కాదు. కాబట్టి మనం మంచి కాకుండా మనం చెడు కాకుండా మంచిని కూడా మనం తీసుకోవాలి. కాబట్టి సాధ్యంతో కుంభరాశి వారికి అనుకూలమైన పరిస్థితులు కొంతవరకు 40% ఉంటాయమ్మా. అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ఆకస్మికంగా ఉద్యోగంలో కొంతమందికి పతనము ప్రారంభం అవ్వటము ఇలాంటివి కూడా జరగడానికి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఈ కుంభరాశి వారికి ఉంది. కాబట్టి ముఖ్యంగా 7 రాశులు అనుకుంటా, 7 రాశులు మేషము, వృషభము, కర్కాటకము, సింహము, తుల, ధనస్సు, కుంభము ఈ 7 రాశుల వాళ్ళు ప్రతినిత్యము ఈ 4 నెలలు గురువు యొక్క స్తోత్రాన్ని చదవండి. దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని నేర్చుకొని చదువుకోండి. వీలుంటే గురువారము ఉపవాస దీక్షలు చేయండి. అంటే ఒక పూట భోజనము రాత్రికి, గురువారము అట్లాగే సోమవారము ఈ 2 వారాలు మీకు కష్టమైన నష్టమైన ఒక పాల ప్యాకెట్ తీసుకెళ్ళి శివాలయంలో అభిషేకం చేయించుకోండి. లేదా మాలాంటి గురువుల ద్వారా ఈ 4 నెలలు బాగుండటానికి ఇప్పుడే ప్రారంభం అవుతున్నాడు కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన మూల వేద మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని 16,000 సార్లు మంత్రం చేసి వీరికి సంబంధించి ఆ తీర్థము ఒక రక్షలాగా ఇవ్వటము, రుద్రాక్షకి కూడా దాని మీద ఆ చేసిన జపతీర్థాన్ని రుద్రాక్ష మీద వేసి అది గనక మీరు వేసుకొని ప్రతినిత్యము దానికి సంబంధించినటువంటి జపాన్ని ఇందా నేను చెప్పాను కదా, ఆ స్తోత్రాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి అవకాశం, అంటే వచ్చే బాధల నుంచి తప్పించుకునేటటువంటి మార్గాలలో రుద్రాభిషేకము ప్లస్ మీరు గురువుకి సంబంధించిన దక్షిణామూర్తి స్తోత్రము, ఇంకా సంతానం గురించి లేకపోతే అప్పులు తీరాలి అనుకుంటే దత్తాత్రేయుడి యొక్క కవచాన్ని, దత్త చాలీసాని లేదా దత్త పారాయణం చేయటం, దత్తాత్రేయుణ్ణి, విద్యార్థులైతే దక్షిణామూర్తిని, వ్యాపారస్తులైతే కనుక లక్ష్మీ కుబేర హోమాన్ని, పాశుపత హోమాన్ని కనుక చేసుకున్నట్లయితే చాలా విశేషమైతే కనుక వీళ్ళకి కలుగుతుంది. వీలుంటే కనుక వీళ్ళు ఈ గురుగ్రహ మంత్రజపాన్ని ఇవన్నీ చేసుకుంటూ రావి సమిధులతో ఆవునేతితో హోమం చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఆ యొక్క అనారోగ్య బాధలు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడి ఈ 4 నెలలు కాస్త స్టాండ్ బైలో ఉండటానికి అవకాశాలు ఉంటాయి.
గురుగారు జూన్ 2 నుంచి గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వారు ఇబ్బందులు పడతారు, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వారికి మంచి జరుగుతుంది అనే విషయాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు. విన్నారు కదా గురుగారు చెప్పిన పరిహారాలు, పరిష్కారాలు. మీకు కూడా ఇంకా ఏమైనా సందేహాలు గురుగారిని మాట్లాడాలి, వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.